శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియాత్మ స్వరూపులైన గ్రూపు సభ్యులకు, గ్రూపు అడ్మిన్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ, ఈవేళ మనం నిత్యము చదువుకున్నటువంటి భగవద్గీత యజ్ఞములో భాగంగా 10వ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం 28వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనచ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ప్రజల ధర్మబద్ధమగు వ్యుత్పత్తికి కారణభూతుడైన మన్మధుడను, సర్పములలో వాసుకియు అయ్యున్నాను అని భగవానుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం, కొన్నిటిలో నేను ఉన్నాను అంటే అన్నిటిలో లేను అని అర్థము కాదు. ఎందుచేత అంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు సర్వంత్రా వ్యాపించి ఉన్నావు నీవు అని ఇది వరకు నేను నారద మహర్షి, సనక సందనాదులు, సప్తఋషులు ఎంతో మంది నోట ఆ మాట విన్నాను. మీరు కూడా అదే చెబుతూ ఉన్నారు. కృష్ణ సర్వవ్యాపి, సర్వంత్రా మీరు ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. అయితే సర్వంత్రాన్ని నేను గుర్తించే శక్తి నాకు లేదు కనుక, నేను అల్పజ్ఞుడనై ఉన్నాను కనుక, నాకు ఎక్కడ చూస్తే మీరు మాకు దొరుకుతారు అన్నప్పుడు అక్కడ చూపించవలసి వచ్చింది. ప్రహ్లాదుడు ఉక్కు స్తంభమునందు కూడా ఉన్నాడా అంటే ఉన్నాడు అని నిరూపణ చేశాడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు. అంటే స్తంభములోనే ఉన్నాడు, మిగతా అంతా లేడు అని భావన కాదు కదా. ఆ విధంగా మాత్రం ఇక్కడ మనం గ్రహించవలసి ఉంటుంది. పరమాత్మని లిమిటెడ్ చేయడానికి వీలు లేదు, ఒక్క చోటుకి పరిమితం అనడానికి వీలు లేదు. అనంత స్వరూపుడు ఆయనే, సూక్ష్మ స్వరూపుడు ఆయనే. కాబట్టి పరమాత్మని మనం ఆ విధంగా తీసుకోవాలనే కానీ కొన్నిటిలో మాత్రం ఉన్నాడు అనే భావన మనకు ఎన్నటికీ కూడా రాకూడదు. ప్రజనచాస్మి కందర్ప అనగా ప్రజన అను విశేషణమును మన్మధునకు చేర్చుట వలన ధర్మబద్ధమైన సస్తంతానోత్పత్తికి హేతుభూతమైనట్టి కామమే ఇచ్చట పేర్కొనబడినదని గ్రహింపవలేను. నీ యొక్క మన్మధుడు అనగా ఎక్కడో ఉన్నాడు అని కాదు, మనసే, కోరికలే మన్మధుడు. అన్నిటినీ పుట్టించేది యొక్క మనసే కదా. కోరికలకు నిలయమైనటువంటి యొక్క మనసే మన్మధుడు. అన్నిటినీ పుట్టించేది మనసే. ఈ మనసునే మన్మధుడుగా మనం భావించవలసి ఉంటుంది. కావున ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని మనకు గత 7వ శ్లోకంలో కూడా తెలుసుకున్నాం. తాను వాక్యము ద్వారా పూర్వమీమాంసమునే, పూర్వ మీ విషయమునే భగవానుడు తెలిపి ఉండిది కదా. మనం సత్యాన్ని నిరూపణ చేయడానికి భగవానుడు అక్కడక్కడ కూడా ఒక్క చోట చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక్క చోట కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది సత్యం. ఎందుచేత అంటే మానవుడికి బోధపడేంత వరకు సత్యవాక్కులు వెలువడుతూనే ఉంటాయి. బోధపడిన తర్వాత సత్యాన్ని సత్యముగా గుర్తిరిగి అసత్యాన్ని అసత్యము అని తెలుసుకున్నప్పుడు గురువుకి వచ్చిన పని అయినట్టుగా భావిస్తూ ఉంటాడు. ఈ మానవాళిని ఉద్ధరించడానికి గురు స్వరూపం మానవాకారములో వస్తూనే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.